సరే, ఇశ్రాయేలుల తరపున దేవుడు యుద్ధం చేస్తాడు, వాళ్ళని ఎవరు ఏమన్నా కానీ మనల్ని మందితో ఎందుకు దేవుడు మరి అంటే వాళ్ళు దాడి చేసినప్పుడు ఆ దాడికి మనం గురవుతున్నాం? ఇదెక్కడి న్యాయము బ్రదర్? శత్రువులను ప్రేమించమన్నటువంటి దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని ఒక అతడు కామెంట్ పెడుతున్నాడు. సార్, ఇశ్రాయేలుల తరపున దేవుడు యుద్ధం చేస్తున్నాడు, వాళ్ళను ఎవరేమన్నా సరే, అంటే ఇశ్రాయేలులను అంటే మనల్ని హింసించిన వాళ్ళని కూడా దేవుడు ఎందుకు తాట తీయడం లేదు? అతడు వాడాడు ఇక్కడ తన్నులు తినమన్నాడు అని పెడుతున్నాడు. తన్నులు తినమన్నాడు అని పెట్టాడు. మనల్ని మందితో తన్నులు తినమంటున్నాడు, ఇశ్రాయేలునేమో దేవుడు కాపాడుతున్నాడు. ఇదెక్కడి న్యాయం బ్రదర్ అంటున్నాడు. అదే, దానికి అంతటికీ కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలు కొత్త నిబంధన కాలంలో కూడా యుద్ధం చేయాలి. ఇశ్రాయేలీయులేమో భౌతికంగా ఇశ్రాయేలీయులు, మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. వాళ్ళేమో భౌతికమైన శత్రువులతో యుద్ధం చేస్తున్నారు. ఆధ్యాత్మిక యుద్ధం లేదు, రక్షణ లేదుగా. మనకేమో శరీరులు మన శత్రువులు కాదు, దురాత్మల సమూహంతో మనం యుద్ధం చేస్తున్నాం అంటాడు. కనుక వాళ్ళు ఉన్న స్టేటస్ వేరు, మనమున్న స్టేటస్ వేరు. ఇశ్రాయేలీయులను దేవుడు ఫిజికల్గా పోరాడుతున్న ఆ యుద్ధాల్లో ఆ ఫిజికల్ శత్రువుల నుంచి కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కొరకు ఇంకా నెరవేర్చాల్సిన వాగ్దానాలు చాలా ఉన్నాయి, ప్రవచనాలు ఎన్నో ఇంకా నెరవేరాలి. కనుక ఈ ఫిజికల్ వార్ఫేర్ నుంచి దేవుడు వాళ్ళని కాపాడుకోవాల్సి వస్తుంది. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మన అసలు భౌతికమైన స్వాస్థ్యం కాదు, మనకు పరలోక స్వాస్థ్యం ఉంది. మనం పోరాడే శత్రువులు కూడా భౌతిక శరీరధారులు కాదు, వాళ్ళ ఆత్మరూపులు. మరి ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోయింది కదా. కనుక ఇక్కడ తన్ను తాను ఉపేక్షించుకోవాలి, నేను ముఖ్యం కాదనుకోవాలి, నా సుఖం ముఖ్యం కాదనుకోవాలి. ఇది ఆత్మీయ పోరాటము. గనక శ్రమలలో తప్ప వీరి అహం ఎంతవరకు చచ్చింది, దేవుడిని ఎంతవరకు నమ్మగలుగుతున్నాడు అనేది నిరూపణ కాదు. ఇప్పుడు మనల్ని ఎవరైనా వ్యతిరేకించగానే దేవుడు వచ్చి వాళ్ళను చంపి పారేశాడు అనుకోండి. ఇప్పుడు మనము నేను ముఖ్యం కాదు, నా సుఖం ముఖ్యం కాదు అనే సిద్ధాంతానికి ఎంతవరకు మనం నిజంగా ప్రాక్టికల్గా ట్యూన్ అయ్యామో ఎలా తెలుస్తుంది? మన విశ్వాసానికి పరీక్ష ఏది? విశ్వాసం అక్కర్లేదు. ఏదన్నా కష్టం రాగానే దేవుడే కనపడి అన్ని సాల్వ్ చేస్తున్నాడు అనుకోండి. విశ్వాసం అనే దానికి అవసరమే ఉంది. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కారణాలను బట్టి కొత్త నిబంధన ధర్మం అనేది వేరే సూత్రాలతో దేవుడు నడిపిస్తున్నాడు. ఓకే సార్.